న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోదాడ టౌన్ పరిధిలో NH65 హైవేలో మేళ్ల చెరువు ఫ్లైఓవర్ పైన విజయవాడ వెళ్తున్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బీరయ్య. సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పరిధిలో NH65 హైవేలో మేళ్ల చెరువు ఫ్లైఓవర్ పైన విజయవాడ వెళ్తున్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం జరిగింది. ఎవరికి ప్రాణ నష్టం లేదు. ఒక 10 మందికి స్వల్ప గాయాలు కాగా వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మేడ్చల్ నియోజకవర్గం MMC గట్కేసర్ సర్కిల్ ఎదిలాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామ పరిధిలోని ఫకీర్టెక్యా తండలోని
వ్యర్థ మంజుల గారి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లును ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, పేదరికలలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో గణపురం గ్రామ మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుర్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు నానావత్ సురేష్ నాయక్, రమావత్ రాణి, నాయకులు హుస్సేన్ నాయక్, వ్యర్థ సురేష్ నాయక్ మరియు గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సర్కిల్ 7th డివిజన్ పక్కిటెక్క తాండాలో వడిత్య మంజుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఈ గృహప్రవేశానికి మా అందరి పిలవడం, నాతోటి వచ్చిన ప్రతి ఒక్కరికి, మాజీ సర్పంచ్ మా మామ రూప్ సింగ్ నాయక్ గారికి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నరసింహ గారికి, శివాజీ గారికి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్ గారికి, అలాగే మాజీ వార్డు మెంబర్స్ సురేష్ నాయక్, రామవతి రాణి గారికి మరియు నాతోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గ్రామం ఘనాపురం గ్రామ పంచాయతీకి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను 70 ఇండ్లు శాంక్షన్ అవుతున్నది. అందులో 45 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 15 దాకా గృహప్రవేశాలు అయినాయి. మిగతా కూడా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. మా గ్రామంలో ఇన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మా గ్రామానికి ఇల్లు రావడానికి మా ఇన్ఛార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి అన్న గారు, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్న గారు, నక్క ప్రభాకర్ గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఘనపురంని కాంగ్రెస్ అక్కడ సర్పంచ్ ఉంటారు ఎప్పటి నుంచైనా అని ఈ గ్రామాన్ని సెలక్షన్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మా నిరుపేదలు రేకుల ఇళ్ళల్లో ఉండే ఆలోచన అందరికీ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్లాబ్ ఇంట్లో, మేము కూడా అందరిలాగే స్లాబ్ ఇంట్లో ఉంటామని చెప్పి వాళ్ళు కూడా తలా గవర్నమెంట్ నుంచి 5 లక్షలు శాంక్షన్ అయినాయి. తలా ఇంత 1,00,000 2 లక్షలు కలుపుకొని మంచిగా ఈనాడు చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ జీవిత ఆశయం నెరవేరిన విధంగా వాళ్ళ సంతోషం నా దగ్గరకు వచ్చి ఇందిరమ్మ ఇల్లు. మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద నిలబడిన రామచంద్ర అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించిన ఆయన స్వయంగా వెళ్లి అతని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామచంద్ర తన 2 కుమారులకు స్కూల్ ఫీజులు చెల్లించలేకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదని వివరించారు. దీనిపై వెంటనే స్పందించిన వీరయ్య స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో పాటు స్వయంగా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సందర్భంగా రామచంద్ర వీరయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎల్లప్పుడూ ఆదుకుంటుందని, వికలాంగుల కార్పొరేషన్ సేవల్లో మరింత ప్రజలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ సహాయం అవసరమైనా తన కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అలాగే రామచంద్ర కుమారులు ఎంతో ప్రతిభావంతులని కొనియాడారు. వారు ఉన్నత విద్యను అభ్యసించాలని, అవసరమైతే మళ్లీ తనను సంప్రదించాలని ప్రోత్సహించారు. నేను ముఖ్యమైన వీరేం మాట్లాడుతున్నాను. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం చూస్తుంటారు. ఇప్పుడు నాకు రామచంద్రు అని నాకు చాలా దగ్గర అనుచరుడు, మన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. ఇతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా బండికి మొత్తం కాంగ్రెస్ పార్టీ సభ్యున్న అంత భక్తుడు కాంగ్రెస్ పార్టీ. అతని పిల్లలు 2 ప్రణయ్నే మన దగ్గర చదువుతా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళని ఎగ్జామ్స్ రాయనియట్లేదు?
రాయలే ఒక మాట ఏంటంటే సోదరు, ఒక మాట చూడండి. సరే జీవితంలో మీరు ఎంతో మంది వృత్తులను చెప్తుంటారు. నేను ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక మాట ఏంటంటే రాజకీయంలోకి హ్యాండిక్యాప్ చూసుడు హ్యాండిక్యాప్ పడతారు. నన్ను చెప్పండి, నన్ను చెప్పండి చూసుడు హ్యాండిక్యాప్ పడతారు. దాని ఒక హ్యాండిక్యాప్ పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, వాళ్ళు చదువుతడం అనేది ఈ సమాజంలో చాలా కష్టమైన విషయం బ్రదర్. అట్లాంటిది సరే నీ దగ్గర ఒక ఫీజు ఒప్పుకున్నాడు, ఆ ఫీజు కట్టలేకపోయింది, అది ఒప్పుకుందా. నేను కాకపోతే ఏంటంటే మనం కూడా హ్యుమానిటీ కోణంలో మనం కూడా ఆలోచన చేయాలి. అతన్ని ఎగ్జామ్స్ వాళ్ళని ఆలోచన చేయండి, ఏం ఇబ్బంది పెట్టకండి, దాన్ని ఏదో ఒకటి తీద్దాం లేదు. సరే ఇప్పుడు ఇతను ఎంత కట్టాలి ఫీజు నీకు? సరే ఫోన్ అంటే ఇప్పుడు 10,000 పెట్టి ఇంకా 19,000 పెట్టాలా? అతను అంత కట్టలేడు కానీ ఒక మాట చూడండి. ఇప్పుడు అది కాదు కానీ ఒక పని చేయి. నేను వ్యక్తిగతంగా ఒక 10,000 పంపిస్తాను. ఇప్పుడు అతను కట్టాడు, నేను కట్టాను. నేను ఒక 10,000 పెడతాను, ఆ పిల్లలు ఇబ్బంది అతను వల్ల. సరేనా? నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక పని దీనికి ఫోన్ పే నెంబర్ ఉందని ఇక్కడ 994882027. ఏం పేరు సోదరు మీ పేరు? ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అదనపు డీసీపీ ట్రాన్స్పోర్ట్స్ అందే శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, శ్మశాన వాటికలు, ఒంటరి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా చిన్న మరియు కాంపాక్ట్ వాహనాలపై, ముఖ్యంగా ఆటో రిక్షాలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంలో పాల్గొంటున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అలాంటి వ్యక్తుల వివరాలు, వారిపై ఉన్న చట్టపరమైన సెక్షన్లు, వారి ప్రాంతాల సమాచారం వంటి పూర్తి డేటాను ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థల ద్వారా సేకరించినట్లు తెలిపారు. ఈ సమగ్ర డేటా ఆధారంగా లక్ష్యంగా చర్యలు తీసుకుని మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నట్లు అదనపు డీసీపీ స్పష్టం చేశారు. सबको सलाम हैदराबाद सिटी पुलिस के तरफ से। ये 2-3 दिन से जो शहर हैदराबाद में जो हैदराबाद सिटी पुलिस कमिश्नर साहब के इंस्ट्रक्शंस के मुताबिक हमारे टास्क फोर्स और HNU ऑल स्पेशल विंग्स पूरा इकट्ठा होके जो गंजोटियाँ हैं, ड्रग पेडलर्स है, सबके ऊपर, वो लोगों के ऊपर फोकस करते हुए हम लोग 3 दिन से जो ऑपरेशन कर रहे थे, स्पेशल ऑपरेशन, उसमें 239 मेंबर्स को फर्स्ट फेज में हम लोग वो लोगों को लिफ्ट करने के बाद ये सबको हॉस्पिटल को गांधी, उस्मानिया और एर्रागड्डा मेंटल हॉस्पिटल को लेके जाके सबका ड्रग का कंजम्पशन का टेस्ट कराए थे। इसमें ये बहुत शॉकिंग इशू है। तो हम लोग 239 मेंबर्स को ये ड्रग टेस्ट करा दिए, तो 90+ लोगों में पॉजिटिव गांजा कंजम्पशन का आया। तो फौरी हमारा कमिश्नर साहब के इंस्ट्रक्शंस के मुताबिक ये सब के ऊपर ड्रग कंज्यूमर में बुक करके अब ये लोगों को सबको कोर्ट में पेश करने और डी-एडिक्शन सेंटर को भिजाने की तैयारी चल रही है। तो ये कार्रवाई, ये सैंपल है, ये इसके बाद अभी जो होने वाला है, अब इससे 10 गुना बड़ा इस पे प्रोग्राम हमारा सीपी साहब ने बनाया। तो उसके लिए पूरे तैयारियां भी हो गई। अब से कोई भी ड्रग पेडलर और कोई भी ये कंज्यूमर कोई भी है, अपना एरिया में अब ऑल सिटीजन्स अपना जिम्मेदारी समझ के आप लोग पुलिस को इन्फॉर्मेशन दीजिए। आप लोग डरते होंगे वो लोग कुछ करते बोल के, ऐसा डरने का ज़रूरत नहीं है। हम लोग है, पुलिस है आपके, पूरा आपका इबादत देखने के वास्ते, आपके
सेफ्टी और सिक्योरिटी के वास्ते हमारा जिम्मेदारी है। आप लोग सिर्फ हमारा ये जो ड्रग कंट्रोल का नंबर है, नहीं तो हमारा टास्क फोर्स का कंट्रोल नंबर है, मेरा भी नंबर है, हमारा नंबर पे आप इन्फॉर्म। సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్ నందు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు సందర్భంగా వారి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది, జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, ఈ కార్యక్రమంలో డీఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుల వివక్ష పేరు మీద జరుగుతున్న సమాజంలో అసమానతను దృష్టిలో పెట్టుకొని ఆనాడు చిన్నతనం నుంచే జ్యోతిరావు పూలే గారు ప్రాథమిక స్కూల్ విధుల్లో చదువు ఆపుకొని తండ్రితోటి వ్యవసాయం చేసే కార్యక్రమం చేపట్టే క్రమంలో ఒక ఉపాధ్యాయుడు వారిని గుర్తించి వారిని తీసుకొచ్చి కళాశాలలో చేర్పించి వారి తండ్రితో మాట్లాడి కళాశాల చేర్పించి వారిని ఒక విద్యలో ప్రయోగం చేసిన తర్వాత వారికి బాల్య వివాహం జరిగితే ఆనాడు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి గారికి 9 సంవత్సరాలు, వీరికి 13 సంవత్సరాలే. ఆనాడు జరుగుతున్న ఈ సమాజంలో ఉన్న మహిళల అసమానతల పట్ల జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని చదువుకుంటేనే కుటుంబాలు, సమాజం బాగుపడుతుందని, మహిళలు చదువుకోవాలని ఒక ఆలోచనతోటి భార్యను చదివిపించి 1848 సంవత్సరంలో పూణే పట్టణంలో మొట్టమొదటిసారిగా తొలి మహిళా కళాశాలను కూడా స్థాపించిన చరిత్ర వారికే దక్కింది. అదే కాదు, తొలి మహిళా ఉపాధ్యాయురాలు కూడా వారి భార్యను చేసి ఎన్నో మహిళా కళాశాలను స్థాపించిన చరిత్ర కూడా వారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అనేక కార్యక్రమాలు కూడా మహిళల పట్ల జరుగుతున్న అసమానతలు దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల బలైన వర్గాల మహిళలకు అనేక రకాలుగా పాఠశాలలు స్థాపించి ఈ సమాజంలో మహిళలకు గుర్తింపు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకువచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన మహనీయుడు. అప్పటి వరకు మహిళలకు విద్య లేదు. మొట్టమొదటిసారిగా పూణేలో మహాత్మా జ్యోతిబా పూలే మొట్టమొదటిగా తన సతీమణైన సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి ఆ మహనీయులతోటి స్కూల్ను ప్రారంభించి మహిళలకు విద్యను ప్రారంభించడం జరిగింది. వితంతు వరకు అంతకుముందు తిరిగి వివాహం చేసుకునే పరిస్థితి లేకుండే, అదొక మూఢనమ్మకంగా సొసైటీలో ఉంటుండే. మళ్ళా వితంతువులు కూడా తిరిగి వివాహం జరిపించాలని చెప్పేసి దాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. అంతేకాకుండా మరియు చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు, మైనర్ వాళ్లకు వివాహాన్ని చేయించొద్దు అని చెప్పేసి గొప్ప చైతన్యాన్ని సమాజంలో తీసుకొచ్చిన మహనీయుడు మన జ్యోతిబా పూలే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు మన సంఘంలో చేసి మహాత్మా అనే బిరుదును కూడా అతనికి అంకితం చేయడం జరిగింది. అదే కాదు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఒక గురువుగా భావించుకొని బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలని, సంఘంలో సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథంతో మన సమాజాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు. ఆ మహనీయుని యొక్క అడుగుజాడల్లో మనమందరము వెళ్ళాలి అనే యొక్క ఆశయాలు తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హైడ్రా చర్యలతో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ లేఅవుట్ వాసుల్లో ఆనందోత్సవాలు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్ వాసులు హైడ్రా చర్యలతో ఆనందోత్సవాలతో మునిగిపోయారు. సుమారు 495 ఎకరాలలో 1980లో కొనుగోలు చేసిన ఈ లేఅవుట్లో 4000 ఫ్లాట్లుండగా 4 దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇప్పుడు కొంత ఉపశమనం లభించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. 1998 నుంచి ఈ భూములపై స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉందని, తమ హక్కుల కోసం ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం కొనసాగించామని వెల్లడించారు. ఈ కేసులో హైకోర్టులో కూడా విజయం సాధించి ఫైనల్ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వచ్చిందని గుర్తు చేశారు. ఫ్లాట్ల కోసం ఇప్పటి వరకు సుమారు 500 మంది మరణించారని వాపోయిన బాధితులు గత ప్రభుత్వాలు తమ సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం
ప్రభుత్వం స్టేట్ కోఆర్డినేటర్ను అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూ కబ్జాదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి జిందాబాద్, హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ల్యాండ్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకొని నానా మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరైపోయారు ఇక్కడ మొత్తం మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు కాదు, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మేము పోమని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటే మాకు కూడా బాధనే, వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. గతంలో చాలామంది కులగొట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు మేము కూడా చూసినాం. అది వదిలేసి తక్కిన రిమైన్ ల్యాండ్ వరకు ప్రొటెక్ట్ చేయమన్నది మా ఆశ అంతే. అంటే అంటే అట్లా అండి, బాంబులు కావడానికి రీజన్ ఏంటంటే, మేము ఈ పోరాటం ఈరోజు నుంచి అండి 40 years మా ఫాదర్ చనిపోయాడు. దీంట్లో 500 మంది చనిపోయారు. అంటే అవతల వాళ్ళకి ఎట్లనే ఉండొచ్చు, కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా. మా ఇంట్లో 500 మంది చనిపోయారు. ఇంకా తక్కిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు వీళ్ళంతా ఈయన 97 years 87 years ఏజ్లు చూడండి. వీళ్ళంతా ఇన్ని సంవత్సరాల నుంచి మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేసిన వాళ్ళు అంతా. దీంట్లో ఇదే కాదు, మీ మీడియా పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ ఉన్నారు. మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ముందు కూర్చున్న రిపోర్టర్లే చెప్పారు మాకు కూడా ఉన్నది ఇట్లా. అంటే దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఇది అంతా 80s జరిగినాయి. అప్పటి నుంచి కంటిన్యూ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మా పోరాటం ఏంటంటే, మాకు అంటే సరే ఇప్పుడు వేరే వాళ్ళకి పోయింది మేము అడగట్లేదు, ఉన్న ల్యాండ్ అయినా మాకు ప్రొటెక్ట్ చేయండి. మేము అసలు స్టేటస్కో ఏదైతే వచ్చిందో న్యాయంగా దాన్ని అప్హోల్డ్ చేయండి. ఈరోజు ఇన్ని 4 decades అయింది, కానీ ఈ రోజు వరకు ఎక్కడ స్టేటస్కో అమలు లేదండి. స్టేటస్కో ఉన్నప్పటికీ, ఆర్డర్ ఉన్నప్పటికీ ఎక్కడ అమలు లేదు. దాన్ని ఆ అమలులోకి తీసుకొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పటాన్చెరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రే కూల్చివేసి కబ్జాకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జేసీబీలతో కూల్చివేయడంపై ఎంపీ రఘునందన్ సీరియస్ అయ్యారు. ఈ విషయంపై పటాన్చెరు పోలీసులకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నుంచి జిల్లా పరిషత్ పాఠశాల కొనసాగుతుందని, ఈ స్థలం తమదే అని కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం సదరు పాఠశాల స్థలంపై వివాదం కోర్టు పరిధిలో ఉందని, పాఠశాల భవనాన్ని 3 రోజుల క్రితం కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేయగా డయల్ 100 ద్వారా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందరావు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు కాలేదని, ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ పోలీసులు దొంగలకు సర్ది కట్టే విధంగా వ్యవహరించడం సరికాదని రఘునందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మెదక్ ఎంపీగా జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓకు, స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన నివేదికలు తెప్పించుకుంటామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒక సామాన్యుడు ఏదైనా నిర్మాణం కోసం మట్టి నింపుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, లారీలను సీజ్ చేస్తారు, కానీ కోట్ల విలువ చేసే భూమిపై అక్రమార్కులు కన్నేస్తే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రఘునందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. పటాన్చెరులో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఆల్విన్ వాచ్ డివిజన్ సమీపంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని కొంతమంది రాత్రిపూట ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తే 100 కంప్లైంట్ వస్తే కేసు లేదు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే విచారణ ఉండదు, జిల్లా పరిషత్ సీఈఓ గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు, కనీసం స్పాట్ మీదకి రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏంది, ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు, దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలు ఏంది, చిన్న రోడ్డు మీద ధర్నా చేసి బస్ అద్దం బలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం బలిగొడితే పీడీపీపీ యాక్ట్ అని పెడతారు, ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ సీఈఓ గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు, కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. పోనీ పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయినరు, పోలీసు వాళ్ళే జేసీబీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి
దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్ చెరువుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారంట. ఊర్లో ఎవరైనా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని బరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, జేసీబీ సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈరోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని SHO పటాన్ చెరువు గారికి ఇవ్వడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తారని, కూలగొట్టిన జేసీబీలు ఇటాచీలు సీజ్ చేస్తారని, ట్రెస్పాస్, డిమాలిషన్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసి నేరస్తులని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేసి టెక్నాలజీని వాడి వాళ్ళందరినీ దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలని ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కంప్లైంట్ ఇయ్యనీయకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తుంటే తప్పనిసరి పరిస్థితులలో బాధ్యత గల ఎంపీగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాను. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులని, న్యాయం చేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొని పోతా ఉన్నారు. విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్లో చెప్పినాం, జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తుందేమో. 24 గంటలలో దోషులని కేసు. సదాశివపేటలో శ్రీ సంగమేశ్వర మందిరం, సదాశివపేట యందు శ్రీ దత్తాత్రేయ మందిర విగ్రహ ప్రతిష్టాపన 2వ రోజు ఉదయం ఆవాహిత దేవతల పూజ, దత్తాత్రేయ స్వామివారికి 108 సుగంధ ద్రవ్యాలు కలిపిన జలముచే అభిషేక కార్యక్రమం మరియు పంచామృత అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం వైదిక నిర్వహణ మాడుగుల సర్వోత్తమ శర్మ నిర్వహించారు. ఆలయ పూజారులు బి మోహన్ రావు, బిఎన్ శంకర్రావు, బిఎన్ నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రగుప్త, ఆకుల శివకుమార్, మారేపల్లి చిన్న, ముంగి మల్లేశం, సుధాకర్, పరమేశ్వర్, ప్రభు, పవన్ కుమార్, సుబ్రహ్మణ్యం, మణికంఠ, రాము తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోదాడ టౌన్ పరిధిలో NH65 హైవేలో మేళ్ల చెరువు ఫ్లైఓవర్ పైన విజయవాడ వెళ్తున్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.